మై స్టైల్ దొండకాయ చట్నీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ దొండకాయని ముక్కలుగా కట్ చేసుకొని రోట్లో వేసుకొని దంచుకోవాలి. ఒక వెల్లుల్లి కూడా పట్టిద్ది. గల్లుప్పు కూడా కొంచెం వేసుకొని దంచుకుంటే త్వరగా మెత్తగా అయ్యిద్ది దొండకాయలు. నాకు ఆ రోల్లో దంచడం సరిగా రాదు, అందుకే మా వారికి అప్పచెప్పేసాను ఆ పని మాత్రం. అందుకని మా ఆయన కూడా చాలా మంచిగా చేస్తారు రోట్లో నూరడం. కొద్దిగా వేసుకొని నూరుతున్నారు, ఎందుకంటే చిన్న రోలు కదా, అందుకని సగం వేసాక సగం. మా బాబు కూడా నేను రుబ్బుతా అని పక్కన కూర్చొని హెల్ప్ చేస్తున్నాడు. సగం వెల్లుల్లి వేశారు, సగం వెల్లుల్లి ఉంచారు, ఎందుకంటే వాటికి స్మెల్ పట్టిద్ది, వీటికి కూడా స్మెల్ పట్టిద్ది కదా. సగం సగం వేసుకుంటే సరిపోయిద్ది. ఇప్పుడు వెల్లుల్లి వేసుకుందాము కొన్ని. అవి నలిగాక దొండకాయ ముక్కలు వేసుకుందాము. చింతపండు వేరే గ్లాస్లో నానబెట్టి ఉంచాను నేను. నానబెట్టింది వేసుకుంటే పేస్ట్కి మంచిగా పులుపు పట్టి తినేటప్పుడు టేస్ట్ బాగుంటుంది దొండకాయ చట్నీకి. మా బాబు చూసారా, నేను రుబ్బుతా అని కూర్చొని రుబ్బుతున్నాడు. స్కూల్ టైం అవుతుంటే రెడీ కాకుండా. దొండకాయ ముక్కలు కూడా వేసుకుందాము మిగిలినవి. దొండకాయ చట్నీలో, దోసకాయ చట్నీలో, ఇలా రోట్లో నూరిన వాటిల్లో చింతపండు కొంచెం ఎక్స్ట్రానే వేసుకోవాలి. బట్ తినకూడదు చింతపండు, కానీ ఎక్స్ట్రా ఉంటేనే కొంచెం తినబుద్ధి అయ్యిద్ది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. కెమెరాకి వెళ్ళి చూడమంటే చూసి నవ్వుతుండు మా బాబు. మా పాపకి ఫీవర్ వచ్చింది, అందుకే మిల్క్ ఇచ్చాను, తాగుతుంది మార్నింగ్. కొంచెం నలిగింది బాగానే. మా బాబు చింతపండు నానబెట్టిన గ్లాస్ పట్టుకున్నాడు చింతపండు వేయడానికి. దొండకాయ చట్నీలు ఇప్పటి వరకు వేసుకున్నవి వెల్లుల్లి, దొండకాయ ముక్కలు, సాల్ట్ వేసుకున్నాం. ఇప్పుడు మాత్రం చింతపండు వేస్తున్నాము. చింతపండు నానితేనే తొందరగా ముక్కలకి పట్టి టేస్ట్ బాగుంటుంది. నానాలి కొంచెం. రోట్లో నూరుకున్న చట్నీలు చాలా టేస్ట్గా ఉంటాయి. ఇవాళ రోట్లో నూరడం వల్ల పిల్లలకి స్కూల్ టైం కూడా లేట్ అయిపోయింది. కొంచెం సాల్ట్ వేస్తుంది మా పాప. ఈ రెసిపీలో అందరి హ్యాండ్స్ పడ్డాయి. స్కూల్కి మాత్రం లేట్ అయిపోయింది. మా వారు దించొచ్చారనుకోండి బైక్ మీద. మిగిలిన ముక్కలు కూడా వేస్తున్నారు, కొంచెం కొంచెం వేసుకుంటూ రుబ్బుతున్నారు. మొత్తం ఒకేసారి వేస్తే చిన్న రోలు కదా కింద పడిపోతాయని కింద బస్తా వేసాను. కింద ఆయిల్ అయిద్ది మళ్ళీ ఎందుకు అని కింద బస్తా వేసేసాను. కొత్తిమీర కూడా రెడీగా పెట్టుకోవాలి. మిగిలిన చింతపండు కూడా వేసేసారు మా వారు. నేను కొత్తిమీర కోస్తున్నాను. నేను పక్కన కూర్చొని కొత్తిమీర కోస్తుంటే మా వారు దంచుతున్నారు రోట్లో. ఇలా మార్నింగ్ హెల్ప్ఫుల్గా ఉంటే తొందరగా పని అయ్యిద్ది. చూసారా ఫ్రెండ్స్,
గడ్డిలో కొత్తిమీర వచ్చిందా కొత్తిమీరలో గడ్డి వచ్చిందో అర్థం కావట్లేదు. మా ఆయన చూడండి అట్లా చూస్తాను. నేను డైలాగ్ చెప్తున్నానని చూస్తున్నారు. ఓకే అంతే ముచ్చారమ్మా సగం దాని సగం ఉంచుకో. ఇది కోసుకొని వచ్చింది కొత్తిమీర వేసుకుంటా పోసుకొని వచ్చింది. అట్లయితేనే మట్టి రాదు కాదు కానీ దాన్ని ఏం చేస్తారు తెలుసా? పెరుగుద్ది. మళ్ళీ నీరు పెట్టి మరి ఏర్లతో మనకేం పని అంతేగా ఫ్రెండ్స్. వీడియో మాత్రం నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అది సెట్ అయింది కదా. యూ కెన్ అండర్స్టాండ్. ఇంకొన్ని ఉన్నాయి కదా ముక్కలు, ఆ ముక్కలు కూడా వేసేసి దంచుతున్నారు. లాస్ట్లో ఒక జోక్ జరిగింది, ఏంటంటే చెప్తాను ఉండండి. కారం వేయటం మర్చిపోయాము. బాక్స్ తెచ్చి అక్కడ పెడితే వేసేసారు కారం. టేస్ట్ చేయమని అంటే మా పిల్లలు చూసారా టేస్ట్ ఎలా చేస్తున్నారు. కర్రీని టేస్ట్ చేయమంటే వాళ్ళు ఉప్పుని టేస్ట్ చేయడానికి గొడవ పడుతున్నారు. చూడండి ఇదే జోకు. కర్రీని టేస్ట్ చేయమంటే ఉప్పుని వాళ్ళు టేస్ట్ చేసి నేను టేస్ట్ చేస్తా అని ఉప్పు ప్యాకెట్ లాక్కుంటున్నారు. చివరికి కర్రీని టేస్ట్ చేసి బాగుంది అంటున్నారు. ఇప్పుడు కారం వేసుకుందాము. 2 స్పూన్స్. కొంచెం దంచుకుంటే కారం ముక్కలు పట్టిద్ది కదా, అందుకని దంచుతున్నారు. మళ్ళీ ఒకసారి దంచుకుందాము, ఎందుకంటే కారం పైన లేకుండా ఉంటుంది. దంచుకొని స్పూన్తో ఇలా కలుపుకుంటే మొత్తం కర్రీ అంతా కలిసిపోతే బాగుంటుంది కదా కారం. ఇప్పుడు తాలింపు వేసుకుందాం. 3 ఎండుమిర్చి, తాలింపు గింజలు కూడా వేసుకుందాము. ఆవాలు, జీలకర్ర, అవి వేగాక ఆనియన్, పచ్చిమిర్చి కూడా వేసేసాను. నెక్స్ట్ రోట్లో దంచుకున్న దొండకాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ½ కిలో దొండకాయ ముక్కలకి 2 స్పూన్స్ కారం, 2 స్పూన్స్ ఉప్పు, నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు పట్టిద్ది ఖచ్చితంగా. చింతపండు కొంచెం ఎక్కువ ఉంటేనే మంచిది. ఒక వెల్లిపాయ, పసుపు నేను ఆయిల్లో వేసేసాను. కొత్తిమీర కొంచెం వేసాను లాస్ట్లో. కలుపుకుందాం ఇప్పుడు. ప్లీజ్ నా వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం మోటివేషన్గా ఉంటుంది అంతే. ఇంకా చేయాలనిపిస్తుంది వీడియోస్. కర్రీ రెడీ అయిపోయింది.